హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ కానిస్టేబుల్స్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ మనం ఈ యొక్క పోటీ పరీక్షల ఉచిత పోటీ పరీక్షల అనేటటువంటి ఛానల్ అనమాట. తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్ ద్వారా ఏంటంటే మీరు యూట్యూబ్లో తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని కొట్టడం ద్వారా మా ఛానల్ అనేది మీకు వస్తుంది. ఏంటంటే ఈ ఛానల్లో మీరు మొదట సబ్స్క్రైబ్ అవ్వాలి. సబ్స్క్రైబ్ అవుతేనే మేము ఏదైనా సరే మేము చేస్తే మేము ఒక యూట్యూబ్ అనేది కొత్తగా తయారు చేస్తే అది మీ మెయిల్ ఐడికి వస్తుందన్నమాట. మీరు మొదట సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన ఛానల్ అనేది సక్సెస్గా రన్ అవుతుంది. మీకు ఏదైనా డౌట్లు కానీ లేకపోతే మీ యొక్క సూచనలు కానీ సలహాలు కానీ ఏదైనా ఇవ్వాలంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. లేదు ఒకవేళ ఫోన్ కాల్ కనుక చేయాలనుకుంటే 8179492829 అనే నెంబర్కి కాల్ చేయండి. చూస్తే ఇవాళ ఏంటంటే ఈరోజు మనం చెప్పుకోబోయే లెసన్ ఏంటంటే గృహాలు ఎక్కడున్నాయి, లేకపోతే పలానా సమాధి అనేది ఎక్కడుంది ఏంటి అనే దాని గురించి ఈరోజు మనం బ్రీఫ్గా చెప్పుకుందాము. ఏంటంటే మనకి ఇక్కడ చూస్తే భారతదేశంలో ప్రముఖ దేవాలయాలు, గృహాలు, ఓకే, స్మారక చిహ్నాలు ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది మాట్లాడుకుందాము. ఎలిఫెంటా గృహాలు ఎక్కడున్నాయంటే ముంబైలో ఉన్నాయి. ముంబైలో ఈ యొక్క గృహాలు అనేవి ఉన్నవి. అజంతా గృహాలు ఔరంగాబాద్లో ఉన్నాయి. అజంతా గృహాలు ఔరంగాబాద్లో ఉన్నాయి. ఎల్లోరా గృహాలు ఔరంగాబాద్లోనే ఉన్నాయి. ఏంటంటే మీకు ఈ యూట్యూబ్లో ఏదైనా ఒక తెలిసిన విషయం వచ్చిందనుకోండి, ఏంటి ఈ విషయం మనకు తెలుసు కదా ఎందుకు చెప్తున్నారు అని లేదా అటువంటి చిన్న చిన్నట్లు కూడా మీరు కామెంట్స్ రాయకూడదు. ఓకే, ఏంటంటే మీకు తెలిసిన విషయం వస్తే ఈయన ఊరుకోండి, మీకు తెలియదు వస్తే తెలుసుకోండి. ఓకే, ఏంటంటే చిన్న చిన్నవి కూడా ఏంటి సారి మా తెలిసినవే పెడుతున్నారు అని ఒక రకరకాల కామెంట్స్ అనేవి వస్తున్నాయి. ఓకే, ఏంటంటే ఈరోజు చూస్తే మనకి అక్బర్ సమాధి ఎక్కడుంది అంటే సికింద్రాలో ఉంది. ఇది ఎక్కడుందంటే ఆగ్రాకి దగ్గరలో ఉందన్నమాట. అక్బర్ సమాధి మనకేంటంటే ఆగ్రా దగ్గరలో సికిందర్లో ఉంది. తర్వాత బ్లాక్ పగోడా అనేది ఎక్కడుందంటే కోణార్క్ అనమాట. కోణార్క్ ఒడిశాలో ఉంది, సూర్య దేవాలయం. ఓకే, తర్వాత ఆనంద్ భవన్ అనేది ఎక్కడుందంటే అలహాబాద్లో నెహ్రూ నివాసం. అలహాబాద్లో ఇదేంటి ఆనంద్ భవన్ అనేది నెహ్రూ నివాసం అన్నమాట. ఓకే, తర్వాత చూస్తే బిర్లా ప్లానిటోరియం అనేది ఎక్కడుందంటే కోల్కత్తాలో ఉంది. తర్వాత బీబీకా మక్బరా ఔరంగాబాద్లో ఉంది. బీబీకా మక్బరా ఔరంగాబాద్లో ఉంది. తర్వాత అమర్నాథ్ గృహ అనేది ఎక్కడుందంటే కాశ్మీర్లో ఉందన్నమాట. తర్వాత చూస్తే అంబర్ భవంతి అనేది ఎక్కడుందంటే జైపూర్లో ఉందన్నమాట. ఓకే, తర్వాత చూస్తే దిల్వారా దేవాలయాలు ఎక్కడున్నాయంటే మౌంట్ అబు. తర్వాత బృహదీశ్వరాలయం ఎక్కడ ఉంది? తంజావూరులో ఉంది. ఇది మనం గుర్తించుకోవాల్సినటువంటి విషయం అనమాట. గుర్తించుకోవాలి ఈ బిట్టు బాగా. బృహదీశ్వరాలయం అనేది ఎక్కడుందంటే తంజావూరులో ఉంది. చెన్నకేశవ దేవాలయం ఎక్కడుంది అంటే బేలూరులో చెన్నకేశవ దేవాలయం అనేది ఉంది. తర్వాత చూస్తే బులంద్ దర్వాజా ఎక్కడుందంటే ఫతేపూర్ సిక్రీలో ఈ యొక్క బులంద్ దర్వాజా అనేది ఉంది. తర్వాత చూస్తే అలంపురం ఎక్కడుంటుందంటే మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణలో ఉంది ఇది. తర్వాత తేర దేవాలయం ఎక్కడుందంటే మహాబలిపురం. తేర దేవాలయం ఎక్కడుంది? మహాబలిపురంలో ఉంది. తర్వాత చూస్తే తిరుపతి ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా
చాలామందికి తిరుపతి చిత్తూరు అని కూడా ఆ విషయం అంతగా తెలీదు. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనుకుంటారు, ఓకే చిత్తూరు. తర్వాత చూస్తే రాష్ట్రపతి భవన్ అనేది ఢిల్లీలో ఉంది. కుతుబ్ మినార్ కూడా ఢిల్లీలోనే ఉంది. ఎర్రకోట ఢిల్లీలో ఉంది. జామా మసీద్ ఏమో ఢిల్లీలో ఉంది. తర్వాత చూస్తే ఇండియా గేట్ కూడా ఢిల్లీలో ఉంది. జంతర్ మంతర్ ఢిల్లీలో ఉంది. అదేవిధంగా చూస్తే సారానాథ్ స్తూపం ఎక్కడ ఉంది అంటే వారణాసిలో ఉంది. సారానాథ్ స్తూపం అనేది మనకి ఎక్కడుంది అంటే వారణాసిలో ఉంది. తర్వాత చూస్తే మనకి మీనాక్షి దేవాలయం ఎక్కడుందంటే మధురై తమిళనాడులో ఉంది. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం ఎక్కడుందంటే ముంబైలో ఉంది. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం ఎక్కడుందంటే ఇది ముంబైలో ఉంది. తర్వాత చూస్తే గేట్వే ఆఫ్ ఇండియా ఇది కూడా ముంబైలోనే ఉంది. తర్వాత చూసుకుంటే మనకి స్వర్ణ దేవాలయం అమృత్సర్లో ఉంది. ఓకే, తర్వాత చూస్తే కైలాసానంద దేవాలయం ఎక్కడుందంటే ఎల్లోరాలో ఉంది. లాల్ బాగ్ గార్డెన్ ఎక్కడుందంటే ఇది బెంగళూరులో ఉంది. మెరీనా బీచ్ అనేది చెన్నైలో ఉంది. తర్వాత చూస్తే లింగరాజ దేవాలయం భువనేశ్వర్ ఒడిస్సాలో ఉంది. జగన్నాథ దేవాలయం పూరి ఒడిస్సాలో ఉంది. జహామహల్ అనేది మాండ్ రాజ్భవనం ఇది. తర్వాత చూస్తే హౌరా బ్రిడ్జ్ అనేది ఎక్కడుందంటే కలకత్తాలో ఉంది. తర్వాత మనం కనుక చూసుకుంటే గోల్ గుంబజ్ అనేది ఇది ఏంటంటే బీజాపూర్ ఇది. తర్వాత మనం చూసుకుంటే వేలాడే ఉద్యానవనాలు ఎక్కడ ఉన్నాయంటే ఇవి ముంబైలో ఉన్నాయి. ఓకే, మీకు ఏంటంటే దీంట్లో ప్రతిదీ కూడా పక్కన పిక్చర్ రూపంలో కనబడుతూ ఉంటుంది. ఓకే, దీంట్లో చాలా మట్టుకు ఒక 90% వరకు మీకు తెలిసినవి ఉన్నా మీరు తెలుసుకోవచ్చు ఈ యూట్యూబ్ ద్వారా. ఓకే, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.